వెళ్దాం. ఖమ్మంలో అయితే దేశంలో బీజేపీ మతోన్మత ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు నిరంతరంగా పోరాడతాయని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. మార్చి 3, 4 తేదీల్లో అయితే ఖమ్మం నగరంలో జరిగే 16 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో జాతీయ సదస్సును యూనిటీ మహాసభలు జరుగుతాయని చెప్తున్నారు. అయితే కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడతామంటున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ చెప్పండి. మార్చి 3, 4 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంగా సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత మాస్టర్లైన్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మాస్టర్లైన్ అంటే ఏంటి, అసలు ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజాపంత పార్టీల పేరు వినబడుతున్న నేపథ్యంలో కొత్తగా 3 పార్టీల కలయిక అనేది కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్ట్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై ఒక స్పష్టమైనటువంటి వివరాలు తీసుకునేందుకు మనతో పాటు మాట్లాడేందుకు సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు గారు ఉన్నారు. రంగారావు గారు చెప్పండి, అసలు సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్టర్లైన్ యొక్క విధానం ఏంటి, ఆల్ ఇండియా మహాసభలు ఖమ్మంలో జరుగుతున్న విధానం దేనికోసం జరుగుతున్నాయి? భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమంలో 100 ఏళ్లలో అనేక అభిప్రాయాలు, చీలికలు వచ్చాయి. ఇందులో సిద్ధాంత రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి, వ్యక్తిగత భేషజాలకు అహంకారానికి పోయి వచ్చినటువంటి చీలికలు ఉన్నాయి. సరే, ముఖ్యంగా సిద్ధాంత రాజకీయ విభేదాల్లో 100 ఏళ్లలో కమ్యూనిస్ట్ పార్టీ విజయం సాధించకపోవడం వలన దాని కారణాలు ఏంటనేటువంటి వెతికే దాంట్లోనే అనేక విభేదాలు వచ్చినటువంటి స్థితి ఉన్నది. ఈ క్రమంలోనే సిపిఎంఎల్ ప్రజాపంత పనిచేస్తూ తన అభిప్రాయాలకు ఉన్నటువంటి మరో 16 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పిసిసి సిపిఎంఎల్ అనేటువంటి ఒక పార్టీ, అదేవిధంగా సిపిఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అనేటువంటి ఒక పార్టీ, 3 పార్టీలు 15 నెలలుగా రాజకీయ సిద్ధాంత వైఖరుల మీద చర్చించుకొని భారతదేశ స్థితి మీద, అనుసరించాల్సినటువంటి ఎత్తుగడల మీద ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఈ అంగీకారానికి వచ్చి ఇట్లా వేరువేరు పార్టీలుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఒకే అభిప్రాయాలు ఉన్నటువంటి పార్టీలు, ఓ శాస్త్రీయమైనటువంటి అంచనా వేసుకున్నటువంటి పార్టీలన్నీ కలిసి ఒకే పార్టీగా బలమైనటువంటి పార్టీగా ఏర్పడటం అనేటువంటిది ప్రస్తుత సమాజానికి అవసరం అనేటువంటిది భావించి ముందుగా ఈ 3 పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి భావించినాయి. కానీ ఈ 3 పార్టీలు వేరువేరు పేర్లతో ఉన్నాయి కాబట్టి ఈ 3 పార్టీలు ఒకే పేరుతోటి పిలవడానికి వీలుగా సిపిఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి దాని మీద ఆ పేరు నిర్ణయించడం జరిగింది. దీనికి ఈ 3 పార్టీలు కలిసిపోవడానికి ఒక యూనిటీ మహాసభ జరపాలని, ఈ యూనిటీ మహాసభ అనేక ఉద్యమాలకి, అనేక రాజకీయ అభిప్రాయాలకి వేదికగా ఉన్నటువంటి ఖమ్మంలో జరపాలని చెప్పి నిర్ణయించి 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఈ ఐక్యతా మహాసభలు ఖమ్మంలో జరుపుకోవాలని చెప్పి భావిస్తున్నాయి. సిద్ధాంత రాజకీయ నిర్మాణపరమైనటువంటి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకే పార్టీగా సిపిఎంఎల్ మాస్లైన్ ఏర్పడుతుంది. అంటే ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికలు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీ యొక్క స్పష్టమైనటువంటి విధానం అంటే బీజేపీని ఓడించాలనే లక్ష్యం ఒక భాగం అయితే, దానికి అనుకూలమైనటువంటి ప్రణాళిక ఇప్పటివరకు కార్యాచరణ రూపొందించినట్టుగా తెలియట్లేదు. అసలు ఎందుకు ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికల విషయంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు? ఒకటి, మాది ఎన్నికల పార్టీ కాదు. ఎన్నికల్లో ఎవరితోనో ఒకటి కలిసి 1, 2 సీట్లు ఎట్లా పొందాలనే ఆలోచనలు, ఎత్తుగడలు ఉన్నటువంటి పార్టీ కాదు. ఎన్నికలు ఉద్యమంలో భాగంగానే మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఎన్నికల కోసం మొత్తం మా యంత్రాంగం అంతా కసరత్తు చేసేదానికంటే ప్రజా ఉద్యమాల మీద, ఒకే సిద్ధాంత రాజకీయ అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళని ఏకీభావానికి రావడం మీదనే మేము ప్రధాన శ్రద్ధ పెడతాం. మొన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిరంకుశమైన విధానాలను చూసి ప్రత్యేకంగా ఈసారి మేము బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంఎల్ని ఓడించండి, బీజేపీ ఫ్యాసిస్ట్ శక్తి అయితే దానికి బి టీములుగా బీఆర్ఎస్, ఎంఐఎం ఉందనేటువంటి మేము భావించాం. అందుకే ఆ 3టిని ఓడించమని, వాళ్ళకి ప్రత్యర్థులుగా ఎవరైతే గెలవగలిగినటువంటి స్థితిలో ఉంటారో ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని గెలిపించమని చెప్పి మేము పిలిపించాం. ఆ మేరకు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో మా పార్టీ శ్రేణులు కేంద్రీకరించి పనిచేశాయి. అది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ మహాసభలో ప్రత్యేకమైన నినాదాన్ని మేము రూపొందించాం. డిఫీట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్, డిఫీట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ ఫోర్సెస్ అని. అందుకనే భారత రాజ్యాంగ వ్యవస్థని ధ్వంసం చేస్తూ, అనేక బూర్జువా ప్రజాస్వామిక విలువలను కూడా కాలరాస్తూ, ఈ దేశంలో
ఒక మతరాజ్యాన్ని నిర్మించడం కోసం, ఫ్యాసిజాన్ని నిర్మించడం కోసం హిట్లర్ బాటలో నడుస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ని ఓడించడం ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యంగా మేము భావిస్తున్నాం. అది కేవలం ఒక ఎన్నికల్లో ఓటేయడం ద్వారానే కాదు, ఎన్నికలు కూడా అందులో ఒక భాగమైన మొత్తం దానికి వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించటం, ఫ్యాసిజానికి వ్యతిరేకంగా అనేటువంటి కర్తవ్యం కూడా ఓ ముఖ్యమైనది. అందుకే ఈ ఎన్నికల్లో మేము స్పష్టంగా మా రాజకీయ తీర్మానంలో డిఫీట్ ఫ్యాసిస్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే నినాదం ఇవ్వబోతున్నాం. మొత్తానికి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కలయికతో పాటు రానున్నటువంటి రోజుల్లో మరింత బలం పెంచుకునేందుకోసం ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలందరినీ కూడా ఐక్యం చేసేందుకోసం ముందడుగు వేస్తూ ముందుకు పోతున్నామని, బీజేపీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరప్రాయంగా ప్రజా చైతన్యం చేస్తూ ప్రజా సమస్యలపై విప్లవాత్మకమైనటువంటి మార్పుల కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతామని చెప్పేసి కూడా మనతో పాటు చేస్తా ఉన్నారు. మార్చి 3, 4, 5 తేదీల్లో జరిగేటువంటి వేడుకల్ని ఘనంగా జరిపేందుకోసం అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతా ఉన్నామని, ప్రజలు ఖమ్మం జిల్లాలో ప్రగతిశీల భావజాలం ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా జయప్రదానికి కృషి